అది కలియవాడు లెక్క వస్తుంది, చదువుతానేవాడు లెక్క వస్తుంది. కళలో ఉన్నవాడిని లెక్క వస్తుందండి. అని అనుకుంటే ఏదో ఒకటి నాలో అని అనుకుంటాడు. నాలో అనుకున్నాక పట్టయ్య తర్వాత పట్టయ్య నాలో అని అన్నప్పుడు, కానీ మొదట వచ్చి నాలో కాదు. తర్వాత పట్టయ్య చెప్పిన నాలో వేరే, నాలో అన్నాక వచ్చే పట్టయ్య వేరే. నాలో అనేది మొదట, దానిలో నుంచి పట్టయ్య పుట్టాడు. పట్టయ్యలో నుంచి మళ్ళా ఇంకొక నాలో పుట్టాడు. ఇది అనుకోవాల్సి వస్తుంది కదా, పట్టయ్య నుంచి పుట్టిన అమ్మలని నాలో అని అనుకోవటం పట్టయ్య కాదు అంటారు. అయ్యా పట్టయ్య వచ్చిన తర్వాత పట్టయ్య అనే నాలో అది వేరే. నాలో అనేది ఒక రంకునేది కాదు, స్వయం అన్నమాట. స్వయం అది. నిజానికి దానిలోనే అన్ని జరుగుతున్నాయి కాబట్టి అది సహజంగానే నాలోగానే ఉంటుంది. అన్నీ జరిగేది పట్టయ్యలో. పట్టయ్య వచ్చింది ఆ నాలో. అంటే ఇక్కడ నాలో అనే దానికి ఉనికోటి, పట్టయ్యగా ఉన్న ఉనికోటి రెండు ఉనికిలు అవుతున్నాయి. కలగనేవాడు కల్లో వాడే కల్లో ఉంటాడు కదా. కలగనేవాడు మొదట నాలో అనేది, ఆ నాలో నుంచి కళ పుట్టదు, కల్లో పట్టయ్య పుట్టదు. మళ్ళీ ఆ పట్టయ్య నాలో అని అంటే ఇప్పుడు మనం అనుకోవటం నాలో ముందు సైలెంట్గా. ఇది కూడా మరి దాని అనుభవంలాగా ఉంది కదండి. నాలో అని అనుకున్న తర్వాత చేసే క్రియలన్నీ కూడా దానిలోకి లెక్క వస్తున్నాయి. ఇవన్నీ అనేది పట్టయ్య పుట్టినాక వ్యవహారం. పట్టయ్య పుట్టిన ముందు ఇవన్నీ ఏమున్నాయి? లేవు. నాలో అనేది ఒకటే ఉంది. ఆ నాలో అనేది కూడా పట్టయ్య ఇక్కడ అనడం జరుగుతుంది. తర్వాత అదే మాట అనేది కలగనేవాడు నేను అంటాడు అనుకున్నప్పుడు. తర్వాత కల్లో వెళ్ళిపోయిన తర్వాత, కళ్ళ ప్రారంభమైనాక వీడేమి కలగనేవాడు అవుతాడు. కల్లో ఉండేవాడు వాడే, కల్లో ఉండేవాడే తర్వాత ప్రవర్తించేది. వాడు నాలో నేను అని అంటాడు. ఇద్దరు నేనన్నా కూడా ఒక నేను ఉన్నట్టున్నది అవుతుంది. ఆ సకలము అనేది ఉన్నట్టున్న నేను. మొదటి నేను సకలం అనేది ఏమి లేదు, అదే ఉండేది. కలగనేవాడు నేను అని అంటే కళ్ళెట్టు అవుతుంది. ఉన్నది ఉన్నాను అని చెప్పడానికి ఆధారంగా అది దాని జరుగుతుంది. ఉన్నది అనేది
ఉన్నది అని, ఉన్నాడు అని, ఉన్నాను అనే దాన్ని ఆధారం చేసుకొని ఇంకొక నేను ఏర్పడుతుంది. ఆ నేను ఇప్పుడు పట్టయ్య అనేది, రాజారాం అనేది, సుబ్రహ్మణ్యం అనేది. అది అన్న తర్వాత ఏర్పడే నేను నీళ్ళు అని కాదు. నేను అన్న దానికి దాన్ని ఆధారం చేసుకొని పట్టయ్య ఏర్పడతాడు, రాజారాం ఏర్పడతాడు, సుబ్రహ్మణ్యం ఏర్పడతాడు. ఒక్క నేను ఆధారం చేసుకొని 3 నేను పుట్టాడు. ఈ 3 నేనులకు ఆధారం ఏమిటంటే, మొదటి నేనులో నుంచి పుట్టిన పట్టయ్యో, లేకపోతే రాజారాము, లేదా సుబ్రహ్మణ్యం, వీళ్ళని ఆధారం చేసుకొని 3 నేనులు ఉండేది. వీళ్ళు ఒకే నేను ఆధారం చేసుకొని ఉండరు. ఎవరు వీళ్ళంటే పట్టేతో ఉన్న నీళ్ళంటే పట్టేలో మన ముగ్గురు ఉన్నట్టు స్వప్నం, ముగ్గురులో ఎవరికో ఒకరికి వచ్చినట్టు. ఈ ముగ్గురి ఉనికికి ముగ్గురు నేనని 3 నేనులు పలుకుతారు. ఈ 3 నేనులకు ఆధారం ఏమంటే, స్వప్నాన్ని కనే నేను ఒకటే ఆధారం. అది అంటే నాలో అని దానికి చెందుతుంది. ఇక్కడ 3 నేనులు తయారైనాక నాలో అని అంటే ఇక్కడ చెల్లదు. మీరు పట్టరు కదా, మేమిద్దరు మీలో ఎట్టబడతాము. ముగ్గురిలో ఒకరు ఉండగలరు, కానీ ముగ్గురికి పుట్టుక స్థానంగా ఎట్టుంటారు మీరు? అది కలగనే వాడి స్థితి నేను అని. పుట్టిన కళ ప్రారంభమైనాక అదే నేను ఉన్నట్టున్నా కూడా ఇతరమైన నేను కూడా ఉంటాయి. కాబట్టి అన్ని నేనులు తానైన నేను అన్ని నేనులు ఏ నేనులో నుంచి వచ్చినాయో ఆ నేను అని అది ఒకటే. దానితో ఈ మూడిట్లో ఏది పోల్చేదానికి లేదు. వీటికి ఇతరంగా నేనులు ఉంటాయి కాబట్టి ఇలా దాన్ని ఇంకొక రకంగా చెప్పుకుంటే, ఇప్పుడు చలి ఎక్కడ ఉంది, ఉన్న తర్వాత చల్లు ఉన్నది అని చెప్పబడతారు. అక్కడ లేకపోతే చల్లనే క్వశ్చన్ లేదు. ముందు ఉనికి తర్వాత వచ్చే నేనంటే చల్లని అర్థం. అదేవిధంగా ఇది ఉనికి, దీని తర్వాత వచ్చేది సిగరెట్, అది పేరు. అదే మరి ఇవి లేకుండా వీటిని ఎవరు చెప్పరు. ఇదే ఉనికి అవుతుంది అనమాట. దీని తర్వాత ఇదే ఉనికి అవుతుంది అనమాట. అది ఎట్లా అవుతుంది? వీటితో ఒకేసారి వచ్చింది కదా. ఒకేసారి వచ్చింది. వీటిల్లో ఏది దేనిలో నుంచి వచ్చిందో దానిలో నుంచి అన్ని ఒకేసారి వచ్చాయి. పట్టేతో సహా పట్టే చూడబడ్డవన్నీ కూడా ఒకసారి వచ్చినాయి. అన్నీ ఒకేసారి దేనిలో నుంచి వచ్చినాయో దాన్ని ఉనికి అన్నారు న్యాయంగా. అయితే దాని ఉనికికి వీటి ఉనికికి తేడా ఏమంటే, ఈ ఉండటము జరుగుతుంది, లేకపోవటము జరుగుతుంది. కానీ దానికి లేకపోవటం అనేది ఎప్పుడు లేదు. అది ఉంటే ఇవి ఉండవచ్చు, లేకపోవచ్చు. 2 వీటికి వీలు ఉంటుంది.
అది లేకపోతే ఏది ఉండటానికి వీలు లేదు, లేకపోవటానికి వీలు లేదు. అసలు ప్రసక్తే లేదనమాట. లేదు కదా. నేనని బిడ్డ పుట్టాడా, బిడ్డ పుట్టినాక కొంతకాలానికి నేనంటాడు. కొంతకాలానికి నేనంటాడు. ముందు బిడ్డ కదా ఉండింది, అప్పటికి నేను అనలేదు కదా. వాడు అనకపోయినా ఉనికి ఉండదు కదా. కాబట్టి ఉనికి కదా నేనంటుండేది. ఉనికి కదా నేనంటాడు. తర్వాత అయినా నేననేది ఉనికే కదా. తర్వాత ఉనికి నేనంటుంది. ముందు ఉనికి తర్వాత నేను అనే స్ఫురణ. సరే, ముందు పట్టయ్య అనే ఉనికి కన్నా ముందు అది దేనిలో నుంచి వచ్చిందో అది అసలు ఉనికి. కలగనేవాడు ఉనికి. సరే, కళ ప్రారంభం అవుతుంది, ఈ ఉనికి మరుగైపోతుంది. ఏదైతే కళకు ఆధారంగా ఉండదో కనేవాడు మరుగవుతాడండి. కనేవాడు కలేదో ఏదో ఒకటి దానికి స్త్రీకున్న పుస్తకాలు లేవు. అది ఉనికి. దానిలో అది లేకుండా పోయి అంటే మరుగయ్యి అనేకమైన ఉనికులు ఏర్పడతాయి. ఈ అనేకమైన ఉనికుల్లో ఉండే ఉనికి, ఆ ఉనికే ఇన్ని ఉనికులుగా ఉండేది. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఉనికిని తెలుపుతా వస్తాయి. వీటికి ఉండేది ఏమిటంటే ఉండవచ్చు, లేకపోవచ్చు. ఉంటే ఉనికి ఉంటుంది, లేనప్పుడు ఉనికి ఉండదు. దానికి అట్లా కాదు, ఉన్నా లేకపోయినా అది ఉంటుంది, ఉనికి ఉంటుంది. సకలము ఉన్నా సకలము లేకపోయినా అది ఉంటుంది. ఆ ఉనికి స్థితి ఈ సకలములో దేనికి ఉండదు, ఉన్నంతసేపే ఉంటుంది. ఉనికి లేనప్పుడు ఉనికి లేదు అని చెప్పబడుతుంది. అందువల్ల ఒక శిశువు ఏర్పడ్డాడు, కొంతకాలానికి నేనంటాడు, మళ్ళా కొంతకాలానికి నేను అని అనడు. అననప్పుడు వాడికి ఉనికి ఉందని చెప్పం మనం, వెళ్ళిపోయినాడు అంటాం. అంటేనే ఉన్నాడంటాం, అనకపోతే లేదంటాం. కానీ వాడు దేనిలో నుంచి వచ్చినాడు, అది ఎప్పుడూ లేకుండా పోయే ప్రసక్తి లేదు. ఆ ఉనికి ఇక్కడ కొత్తగా వచ్చినట్టు, కొంతకాలం ఉన్నట్టు, మళ్ళా లేకపోయినట్టు 3 రకాలుగా గోచరిస్తుంది. అదే మొన్న చెప్పింది, ఉన్నాను అనే దాంట్లో లేను, మళ్ళా కొంతకాలానికి ఉండను అనే 2 చివర్లు ఉండకూడదు. ఆ 2 చివర్లు ఉండే ఉన్నాను అనేది అది ఉనికిని తెలిపినప్పటికీ ఈ 2 కోసంలో 2 వేరు స్థితులు ఉంటాయి. ఈ ఉన్నాను అనేది ఏ ఉన్నానులో నుంచి పుట్టిందో ఆ ఉన్నానుకు లేను అనేది కానీ ఉన్నను అనేది కానీ లేదు. అది సదా ఉన్నాననే ఒకటే దాని ఉనికి. దీనికి ఏమిటంటే 42కు ముందు లేనంటది, ఇప్పుడు ఉన్నానంటది. 2042 తర్వాత ఉండను అంటది. నేను అనేది, నాలో అనేది ఆ మొదటిది.
అది నాలో అనేది అది గమ్ముడిపోతుంది. ఇది కాదు అనేది, లేను ఉండను అనే ఉనికి కాదు. అన్నిటికీ ఉంటుంది, అనేసి అడిగా సైలెంట్ అయిపోతుంది. అప్పుడు ఇది మాట్లాడటం ప్రారంభిస్తుంది. నేను ఈ వ్యవహారం అంతా దీనికి సంబంధించి, దీనికి లేను ఉండను అనే రెండు స్థితులు ఉంటాయి. దీంతో పాటు అనేకంగా ఉండే వాటికి కూడా లేదు ఉండదు అనే స్థితే ఉంటుంది. కానీ ఉన్నాననే దాంట్లో మాత్రం మూలంతో సమానంగా అదే ఇది ఇదే అదే అన్నట్టుంటుంది. ఇది అది సినిమాలు తెర మీద ఆడితే 11 సినిమా ఆడేటప్పుడు 10 సినిమాలు ఆడు ఉంటాయి. ఉనికుంటుంది వాటికి. ఆడినంతసేపు ఉంటుంది, అప్పుడు తెర కనిపించదు. ఉనికి తెరకు ఉంది, ఆడే సినిమాకు ఉంది. సినిమా ఉన్నప్పుడు తెర ఉండదు, ఉనికి లేనట్టుంటుంది. అయినా తెర ఉంటుంది ఆడేటప్పుడు కూడా. తెర లేకుండా సినిమా ఆడే ప్రసక్తే లేదు. నాలో అనేది తెర, తర్వాత అనేదంతా తెర మీద సినిమాలో వ్యవహారం. అదిగా తెరగా తానుండటమేనది సత్తనే పదానికి అర్థం. ఆ సత్ అనేది ఉనికి అని అర్థం. అది ఎవరి ఉనికి కాదు, దేని ఉనికి కాదు, అది ఉనికి యొక్క ఉనికి. ఆ ఒక్కటే ఉనికి యొక్క ఉనికి. దానిలో నుంచి ఏర్పడిన మిగతా ఉనికులన్నిటికీ కూడా అది తర్వాత ఉనికికి కారణాలు. పట్టయ్య నేను అనే పట్టయ్యకు ఒక ఉనికి ఆధారం. పట్టయ్య నేను అన్న తర్వాత వచ్చే ఉనికులన్నిటికీ పట్టయ్య ఆధారం. పట్టయ్య దేనిలో నుంచి వచ్చాడు, అది పట్టయ్య ఉన్నా ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. సరే పట్టయ్య వస్తుంది, ముందు ఉనికి ఏర్పడుతుంది, మళ్ళా నేను అని అంటుంది. పట్టయ్యకు ఉనికి ఏర్పడి నేను అనేటప్పటికీ అనేకమైన ఉనికిలు ఏర్పడతాయి, అనేకమైన నేనులు ఏర్పడతాయి. కానీ ఉనికిని ఆధారం చేసుకొని ఏర్పడ్డ పట్టయ్యకు లేను ఉండను అనేది ఉంటుంది ఆ ఉనికి. అదే మరి మిగతా అన్ని ఉనికిలు ఇతని అనుభవంలో ఉంటే అన్ని ఉనికిలు కూడా లేను ఉండను అనే స్థితిలో ఉంటుంది. కానీ దేనిలో నుంచి పట్టయ్య వచ్చాడు, అనేకమునకు పట్టయ్య ఆధారం, పట్టయ్య ఉనికి ఆధారం. పట్టయ్య ఉనికికి పట్టయ్య దేనిలో నుంచి వచ్చాడు ఆ ఉనికి ఆధారం. పట్టయ్యకు ఏది ఆధారం ఉందో అది సత్తనే పదం. దాన్ని ఎరిగిటి ఉండటమే సద్విద్య. మీరు అడిగిన ప్రశ్న. ఆ సత్తుకు ఆ ఉనికికి లేను ఉండను అనే స్థితులు లేవు. అది తనై అనేటప్పుడు ఉన్నాను అంటది, లేను ఉండను లేదు. ఆ ఉన్నందుకు ఉన్నది అని కూడా దాన్నే అంటాము. దానికి లేదు ఉండదు అనే పదాలు ఉండవు. దానిలో నుంచి ఒక దారితో సమాంతరంగా
అనేకం ఏర్పడతాయి, అనేకమైన ఉనికులు. ఆ ఉనికులు కూడా నేను అనేదాన్నే తెలుస్తాయి. ఆ ఉనికులే నేను అనేది. కానీ ఈ పట్టయ్యకు ఆధారమైన ఉనికి కాదు వీటి ఉనికి. వీటికి పట్టయ్య ఎంతసేపు ఉంటే అంతసేపే ఉనికి. మొదటి ఉనికి ఉండదు, పట్టయ్య ఉన్నా ఉంటుంది, లేకపోయినా